నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణంపై మొదటి నుంచి వివాదం నడుస్తోంది. నల్గొండ జిల్లా కేంద్రంలో 100 కోట్ల విలువైన సర్కార్ భూమిని తక్కువ రేటుకే తీసుకొని ఆఫీస్ నిర్మించారని గతంలోనూ స్థానికులు, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై గతంలో మంత్రి కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ చూద్దాం. పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో ఊలగొట్టాలి. నేను చెప్తే ఆయన ఊలగొడుతున్నాయి. ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా? అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతావా ఉంచుతావా? మరి ఇదెందుకు కూలగొడతలేవు? నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి 1 month కాలే, 2 months అయింది. ఎన్ని నోటీసు? 10 నోటీసులు. పద్ధతి అది. 100 కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉంటే కట్టుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కడతా అంటే కలెక్టర్ చెప్పి ఔటర్ రింగ్ రోడ్ గా కట్టించిన. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు. యాజ్ పర్ రూల్స్ వీ హావ్ టు గో. మన ఎవరి మీద కక్ష అక్కడ ఇలా ఉమెన్స్ హాస్టల్ లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరం ఉంటాయి. మన కలెక్టర్ ఆ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది, పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది.